హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ శివరామకృష్ణ. గాయ్స్, ఈరోజు మీ ముందుకి ఒక మంచి ప్రాజెక్ట్తో వచ్చాననమాట. దాని పేరే ఇంటర్లింక్ ల్యాబ్స్. ఇప్పటివరకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళందరూ తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే ఇది పెద్ద ప్రాజెక్ట్. ఇందులో గూగుల్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసిందనమాట. మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, ప్రతి 4 గంటలకు ఒకసారి ఓపెన్ చేసి మైండ్ మీద కొట్టడమే. దీనివల్ల మనకి కొన్ని కాయిన్స్ అనేవి అయితే వాలెట్లోకి వచ్చి చేరతాయి. ఇందులో కేవైసీ చేయడం కూడా పెద్ద రిస్క్ అయిన పనేమి కాదు, కష్టతరమైనది కూడా కాదు. అది ఎలా చేయాలో నేను మీకు వీడియో ద్వారా ముందుకు వచ్చాను. ఇందుకోసం మీరు ఒక ఐడి కూడా మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే చాలామంది ఐడి అప్లోడ్ చేస్తే ఏమైపోద్దా అని చెప్పి భయపడుతూ ఉంటారు. వాళ్ళందరికీ ఒక శుభవార్త ఇది. దయచేసి నేను చెప్పిన విధంగా చెప్పినట్లు చేసుకోండి. చాలా అంటే చాలా బెనిఫిట్ పొందండి. ఓకేనా గాయ్స్? ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓకే, కమాన్ గాయ్స్. ఇప్పుడు మీ ముందుకి వీడియో ద్వారా ఎలా రిజిస్టర్ అవ్వాలో చూపించబోతున్నాను. ముందుగా మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసి అక్కడ సెర్చ్ బార్లో ఇంటర్లింక్ ల్యాబ్స్ అని టైప్ చేయండి. మనకి ఇలా వస్తుంది, ఇన్స్టాల్ చేయండి. డౌన్లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ అవుతుంది, ఒక్క నిమిషం. ఓపెన్ కొట్టండి. హలో ఆల్ నోటిఫికేషన్స్ చేసేయండి. నెక్స్ట్ గెట్ స్టార్టెడ్ నౌ ఉంది కదా, దాన్ని స్వైప్ చేయండి. జస్ట్ అలా పక్కకి స్వైప్ చేయగానే ఇలా వస్తుంది. మనకి సైన్ అప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మనకి డైస్ సింబల్ కనబడుతుంది, పాచికలు. మనకు నచ్చిన ఐడిని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. పాచికల మీద కొడుతుంటే వస్తుందన్నమాట. మనకు నచ్చిన ఐడిని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ ఐడి కావాలంటే ఐడి. నాకైతే ఈ ఐడి నచ్చినట్టుంది, సో దీన్ని కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు మన పాస్కోడ్, మనకి కావాల్సిన పాస్కోడ్ని మనం పెట్టుకోవచ్చు అనమాట. పాస్కోడ్ నెక్స్ట్ రీఎంటర్. మన పాస్కోడ్ మళ్ళీ రీఎంటర్ చేయాలి. సైన్ అప్ విత్ జీమెయిల్ అని కొట్టండి. నెక్స్ట్ జీమెయిల్ కొట్టి మనకు నచ్చిన మెయిల్ ఐడిని మనం ఇవ్వండి. ఇచ్చినాక లాగిన్ అడుగుతుంది, ఓకే కొట్టండి. ఇప్పుడు లాగిన్ అడుగుతుంది, లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యి ఇందాక మనం కొట్టిన అది ఉంది కదా పాస్కోడ్, ఆ పాస్కోడ్ ఇచ్చేయండి. కన్ఫర్మ్ పాస్కోడ్. లాగిన్ విత్ జీమెయిల్ అని కొట్టండి. నెక్స్ట్ ఇందాక ఏ మెయిల్ ఐడి అయితే ఇచ్చామో ఆ మెయిల్ ఐడిని మళ్ళీ ఇవ్వండి. ఐ హ్యావ్ గాట్ ఇట్, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మైన్ ITLG అని ఉంది కదా, దాని మీద ఒకసారి క్లిక్ చేస్తే మనకి 20 కాయిన్స్ అనేవి మన వాలెట్లోకి వచ్చి చేరుతాయి. అదిగోండి, డన్. ఇక్కడతో అయిపోలేదు మిత్రమా, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ప్రొఫైల్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ రిఫరల్స్ అని ఉంది కదా, ఆ రిఫరల్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇంటూ మార్క్ కొట్టేయండి. ఇంటూ మార్క్ కొట్టి క్లోజ్ చేసేయండి. ఇక్కడ రిఫరెన్స్ పక్కన హ్యూమన్ హ్యాష్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఒక్క నిమిషం. రిఫరెన్స్ ఉంది కదా, దాని పక్కన హ్యూమన్ హ్యాష్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మనకి రిఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేస్తేనే మనకి 1000 కాయిన్స్ అనేవి మళ్ళీ వాలెట్లోకి వచ్చి చేరుతాయి. అవి ఎలా వస్తాయి ఒకసారి చూడండి. ఇప్పుడు అంతకంటే ముందు మనం వెరిఫై చేయాలి, మన యొక్క ఫేస్ వెరిఫికేషన్. అదే ఇందాక చెప్పాను కదా, మనం ఏ యొక్క ఐడిని కూడా మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం చక్కగా ఓన్లీ ఫేస్ వెరిఫికేషన్ ఒకటి సరిపోతుంది. ఇది కూడా ఒక 10 సెకండ్స్ ఆర్ 20 సెకండ్స్లో అయిపోతుంది. ఒకసారి చూడండి మనోడిని ఎలా వెరిఫై చేస్తున్నాను. ఏం లేదు, కుడివైపు ఒకసారి అది రైట్ మార్క్ కొడుతుంది, ఎడం వైపు ఒకసారి, పైకి ఒకసారి. ఆ సర్కిల్లోకి ఫేస్ అనేది క్లియర్గా ఉండాలన్నమాట. అలా ఉంటే ఒకసారి అలా స్కాన్ చేసుకునిద్ది. స్కాన్ చేసి అది అప్రూవ్ చేస్తుంది యువర్ ఆల్ సెట్ అని.
దీనికి ఒక 5 సెకండ్స్ ఆర్ 10 సెకండ్స్ తీసుకుంటుంది అనమాట వెరిఫికేషన్ కోసం. యు ఆర్ ఆల్ సెట్. ఓకే, ఇలా అయిపోతుంది. కొంతమంది సరిగ్గా ఫేస్ అనేది ఆ సర్కిల్లో పెట్టకపోతే ఫెయిల్డ్ అని వస్తుంది. ఎన్నిసార్లు చేసినా ఫెయిల్డ్ అని వస్తుందని చెప్పి నాకు మెసేజ్ కూడా చేస్తున్నారు. ఇటువంటి తప్పుని చేయకుండా ఉండాలంటే మనం సర్కిల్లో కరెక్ట్గా పట్టేటట్లుగా మన ఫేస్ అనేది ఇన్సర్ట్ చేసి పెట్టాలి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనకి 1000 కాయిన్స్ వచ్చిందో చూసుకోండి. ఇక్కడ 1000 రాలేదు, 20 ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఒకసారి రెఫరల్స్కి వెళ్ళి మైన్ యువర్ ITLG అని ఉంది కదా, కనపడుతుంది మీకు. ఓకే, మళ్ళీ ఒకసారి యాప్ మొత్తం క్లోజ్ చేసేసి కుదిరితే మళ్ళీ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మైన్ ITLG అని దాని మీద కొట్టండి. ఈ 30 కాయిన్స్ కూడా మనకి బోనస్గా ఇచ్చారు. ఇది మాత్రం మీరు తప్పకుండా చేసుకోండి. ఇది చాలామందికి తెలీదు. మళ్ళీ సెకండ్ టైం మనం ఈ 30 కాయిన్స్ మనం క్లెయిమ్ చేసుకోవచ్చని. మళ్ళీ ఒకసారి ప్రొఫైల్ ఓపెన్ చేసి రెఫరల్ మీద క్లిక్ చేయండి. ఈ కింద మైన్ యువర్ ITLG అని ఉంది కదా, కింద దాని మీద క్లిక్ చేయండి. మీ 1000 కాయిన్స్ అనేవి మీ వాలెట్లోకి వచ్చి చేరుతాయి. బ్యాక్ వచ్చి చూడండి. బ్యాక్ వచ్చి చూసారు కదా, చూసినప్పుడు చూడండి 1050 కాయిన్స్ అనేవి మన వాలెట్లోకి వచ్చి చేరినాయి. ఇలాగే ప్రతి ఒక్కరూ మీ యొక్క రిఫరల్ కోడ్ని మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్, మీ రిలేటివ్స్ అందరికీ షేర్ చేసి ఈ వీడియోని వాళ్ళకి పంపించి ఈ వీడియో ప్రకారం ఎలా ఉందో అలా చేసుకోమని చెప్పి మీరు ఈ వీడియోని యూస్ చేసుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్కరూ చక్కగా మైనింగ్ చేసుకోండి. దీనివల్ల చాలా బెనిఫిట్ ఉంది. 10 బిలియన్స్ మాత్రమే టోటల్ సప్లై ఉంది. అంటే మన పై నెట్వర్క్ అయితే 100 బిలియన్ ఉంది. ఒక బటన్కి వచ్చి మనకి 20 కాయిన్ అయితే మనకి స్టార్టింగ్లోనే ఇవ్వబోతున్నారు. ఇంకా రిఫరల్ ఇస్తే ఆ మైనింగ్ స్పీడ్ అనేది పెరుగుతుంది. సో మనం చాలా ఎర్న్ చేసే అవకాశం ఉంది. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ వీడియో ప్రకారం మీకు చక్కగా చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.